ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. 48వ అధ్యాయం శ్యాంపుకూర్లో భక్త బృందంతో ప్రథమ పరిచ్ఛేదం. డాక్టర్ సర్కార్ ఇంట్లో మా గురువారం అక్టోబర్ 29, 1885. సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణుల పరిస్థితిని తెలుపడానికి శాంఖారి టోలాలోని డాక్టర్ సర్కార్ ఇంటికి మా వచ్చాడు. ఇద్దరు మాటల్లో పడ్డారు. డాక్టర్ బిహారీ బహాదూరీది ఎప్పుడు చూసినా ఒకటే సోదే. తన దేహం నుండి ఆత్మ బయటకు రావడం ఏథే చూశాడని అతడు చెబుతూ ఉంటాడు. అది ఎంత ఆశ్చర్యమో కదా. ఇలాంటి చర్చలతో ప్రయోజనం ఏమిటని శ్రీరామకృష్ణులు చెబుతూ ఉంటారు. భగవంతుడి పాద పద్మాల పట్ల భక్తిని పెంపొందించుకోవడానికే సుమా మనం ఈ భూమి మీదకు వచ్చింది అని ఆయన వచిస్తూ ఉంటారు. మామిడి పళ్ళను తినడానికి తోటకు వెళ్ళిన వ్యక్తి కథను ఆయన మాకు చెబుతూ ఉంటారు. ఆ వ్యక్తి తోటకు వెళ్ళిన తర్వాత పళ్ళు తినడానికి బదులుగా ఒక పెన్సిలు, కాగితం చేత పట్టుకుని తోటలో చెట్లు ఎన్ని, కొమ్మలు ఎన్ని, ఆకులు ఎన్ని అని లెక్క పెడుతూ రాసుకోసాగాడు. తోట కాపలావాడు అది చూసి నువ్వేం చేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగేసరికి ఆ వ్యక్తి నేను మామిడి పళ్ళు తినడానికి వచ్చాను, ప్రస్తుతం చెట్లు, కొమ్మలు, ఆకులు ఎన్ని ఉన్నాయి అని లెక్క పెడుతున్నాను అన్నాడు. అది విని ఆ కాపలావాడు ఇలా అన్నాడు, నువ్వు మామిడి పళ్ళు తినడానికి వచ్చావు, పళ్లను తిని పో, తక్కిన లెక్కలతో నీకేమిటి పని. డాక్టర్ శ్రీరామకృష్ణులు సారం గ్రహించారు. ఆ పైన డాక్టరు హోమియోపతి చికిత్స గురించి చెప్పసాగాడు. ప్రతిరోజు తన ఆసుపత్రికి వచ్చే రోగుల పట్టిక చూపించాడు. మొదట్లో చాలామంది పెద్ద డాక్టర్లు తనను నిరుత్సాహపరిచిన వైనం, అటు పిదప కొందరు తనకు వ్యతిరేకంగా పత్రికా ప్రకటనలు ఇచ్చిన ఉదంతం మాకు వివరించాడు. కాసేపయ్యాక డాక్టర్ సర్కార్ మాలు బండి ఎక్కారు. దారిలో పలువురు రోగుల ఇళ్లకు వెళ్ళి డాక్టర్ వారికి చికిత్స చేశాడు. పాథూరియా ఘాట్లో ఠాగూర్ వంశానికి చెందిన ఒకరి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కాస్త ఆలస్యమైంది. తిరిగి బండిలో ఎక్కి మాతో మాట్లాడసాగాడు. డాక్టర్, ఈ ఇంటి యజమానితో శ్రీరామకృష్ణుల గురించి మాట్లాడాను. థియోసఫీ కర్నల్ ఆల్కట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. శ్రీరామకృష్ణులకు ఈయన పట్ల కోపమట. ఎందుకో తెలుసా, తాను సర్వజ్ఞుడనని ఈయన డంబాలు పలుకుతూ ఉంటాడు. లేదు, శ్రీరామకృష్ణులకు ఈయన పట్ల కోపం ఎందుకు ఉండాలి? వారిద్దరూ ఒకసారి కలుసుకున్నారని విన్నాను. శ్రీరామకృష్ణులు భగవత్ ప్రసంగాలు కావిస్తుండగా ఈయన ఈ విషయాలన్నీ నాకు తెలుసులే అన్నాడట. డాక్టర్, ఈయన విజ్ఞాన సమితి నిమిత్తం 32,500 రూపాయలు విరాళం ఇచ్చాడు. బండి బయలుదేరింది. శ్రీరామకృష్ణుల వ్యాధి గురించి, అందుకు చేయవలసిన చికిత్సల గురించి డాక్టరు మాట్లాడసాగాడు. డాక్టరు మాతో, మీరు ఆయన్ను దక్షిణేశ్వరం తీసుకువెళ్లాలని అనుకుంటున్నారా? లేదండి, దూరాభారం కదా. కలకత్తాలోనే ఉంటే భక్తులు తరచూ వచ్చి చూసిపోవడానికి సౌకర్యంగా ఉంటుంది. డాక్టర్, ఇక్కడ ఖర్చులు అధికం కదా. ఖర్చుల గురించి భక్తులు ఆలోచించడం లేదు. ఆయనకు ఏ ఇబ్బంది కలగకుండా సముచిత రీతిలో సేవించాలి అన్నదే భక్తుల తాపత్రయం. ఇక్కడైనా అక్కడైనా ఖర్చు ఒక్కటే కదా. కానీ ఆయన్ను దక్షిణేశ్వరానికి తీసుకువెళ్తే భక్తులు ఆయన్ను ఇప్పటిలా తరచూ దర్శించుకోలేరు. ద్వితీయ పరిచ్ఛేదం. డాక్టర్ సర్కార్, డాక్టర్ బహాదూరీ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు. డాక్టర్ సర్కార్ ఇద్దరు శ్యాంపుకూర్ ఇంటికి వచ్చారు. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు తమ గదిలో కూర్చొని ఉన్నారు. డాక్టర్ బహాదూరీ కూడా అక్కడ ఉన్నాడు. డాక్టర్ సర్కార్ శ్రీరామకృష్ణుల నాడిని పరీక్షించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగాడు. పిదప ఆధ్యాత్మిక ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. డాక్టర్ బహాదూరీ, అసలు విషయం ఏమిటో తెలుసా? సర్వం స్వప్నం లాంటిదే. డాక్టర్ సర్కార్, అంతా భ్రమేనా? మరి అలాగైతే ఈ భ్రమను చూసేవారెవరు? అసలు ఎందుకు ఈ భ్రమ? మరి భ్రమ అని తెలిసి మళ్ళీ మాట్లాడడం ఎందుకు? భగవంతుడు సత్యం, కానీ అతడి సృష్టి అసత్యం అన్న వాదనతో నేను ఏకీభవించను. శ్రీరామకృష్ణులు, ఈ భావం చక్కనిది. ఓ భగవంతుడా, నువ్వు ప్రభువ్వి, నేను దాసుణ్ణి అనేటటువంటి భావం ఇది. దేహం యథార్థమే అన్న బోధ ఉన్నంతవరకు, నేను నువ్వు అన్న ఎరుక ఉన్నంతవరకు సేవక భావమే మంచిది. నేనే భగవంతుణ్ణి అన్న భావం మంచిది కాదు. మరో సంగతి చెప్పాలి. నువ్వు ఈ గదిని ఒక పక్క నుండి చూసినా, లేక గది మధ్యలో నిలబడి చూసినా, నువ్వు చూసేది ఇదే గదిని. డాక్టర్ బహాదూరీ డాక్టర్తో,
ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ వేదాంతంలో ఉన్నాయి. నువ్వు శాస్త్రాలు అధ్యయనం చేయి, అప్పుడు ఈ విషయాలన్నీ నీకు అవగతమవుతాయి. డాక్టర్ అలా అంటావెందుకు? శ్రీరామకృష్ణుల శాస్త్రాలు చదివి పండితులయ్యారా ఏమిటి? ఈయన కూడా నా అభిప్రాయాన్ని సమర్థిస్తారు. శాస్త్రాలు చదవకుండానే జ్ఞానం పొందలేమా? శ్రీరామకృష్ణులు: కానీ శాస్త్రాలను ఇతరులు చదువుతూ ఉండగా నేను ఎంతగానో వినేవాడిని. డాక్టర్: ఎవరైనా వ్యక్తి కేవలం విన్నట్లయితే విషయాన్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అయితే మీ సంగతి వేరు. శ్రీరామకృష్ణులకు పాదనమస్కారం గురించి డాక్టర్ సర్కార్. శ్రీరామకృష్ణులు డాక్టర్తో: నేను పిచ్చివాడినని నువ్వు అన్నావట కదా, అందుకే మా తదితరులు నీ వద్దకు రావడానికి ఇష్టపడరు. డాక్టర్ మా వంక చూస్తూ: నేను ఆ మాట అనలేదే, కానీ మీకు అహంకారం ఉందని మాత్రం చెప్పాను. వీరందరూ మీ పాదాలకు మొక్కి కళ్ళకద్దుకుంటూ ఉంటారు కదా, దాన్ని మీరు ఎందుకు అనుమతిస్తారు? లేకుంటే భక్తులు విలపిస్తారు. డాక్టర్: అలా చేయడం తప్పు అని వారికి వివరించాలి. మేము అలా చేస్తే మటుకు మీకు ఎందుకు అభ్యంతరం? సర్వభూతాలలోనూ భగవంతుడు ఉన్నాడు కదా. డాక్టర్: నేను కాదనను. అలాగైతే అందరి కాళ్లకు మొక్కాలి. కొందరిలో భగవంతుడి అభివ్యక్తీకరణ అధికంగా ఉంటుంది. నీరు సర్వత్రా ఉంది, కానీ కొలను, నది, సముద్రం, వీటిలో ఎక్కువగా ఉంటుంది. మీరు శాస్త్రజ్ఞుడు ఇచ్చినంత గౌరవం కొత్తగా బిఎస్సి పాస్ అయిన విద్యార్థికి ఇస్తారా? డాక్టర్: నీ మాట నేను ఒప్పుకుంటాను, కానీ మీరు ఈయన్ను భగవంతుడిగా ఎందుకు పేర్కొంటారు? మనం పరస్పరం నమస్కారాలు చేసుకుంటాం ఎందుకని? అందరి హృదయాలలోనూ భగవంతుడు ఉన్నాడనే భావనతోనే కదా. మీరు ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించినట్లు లేదు. శ్రీరామకృష్ణులు డాక్టర్తో: కొన్ని వస్తువుల్లో భగవంతుడి అభివ్యక్తీకరణ అధికంగా ఉంటుందన్న విషయం నీకు ఇదివరకే చెప్పాను. ఒకే సూర్యకిరణాలు నేల మీద పడినప్పుడు ఒక విధంగానూ, చెట్టుపైన మరో విధంగానూ, అద్దం మీద మరో విధంగానూ ప్రతిబింబిస్తాయి. మిగతా వాటితో పోలిస్తే అద్దం మీద ప్రతిబింబించడం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్న భక్తులను ప్రహ్లాదునితో పోల్చగలమా? ప్రహ్లాదుడు తన మనోప్రాణాలను సంపూర్ణంగా భగవంతునికి సమర్పించాడు. డాక్టరు ఏమీ బదులు పలకలేదు. అందరూ మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు డాక్టర్తో: ఇలా చూడు, నీకు శ్రీరామకృష్ణుల పట్ల ఆకర్షణ ఉంది. మీరంటే నాకు అభిమానం అని నువ్వే కదా చెప్పావు. డాక్టర్: మీరు ప్రకృతి శిశువు లాంటి వారు, అందుకే నేను మీకు ఇలా చెబుతోంది. జనం మీ పాదాలకు నమస్కరించడం చూస్తే నాకు బాధ వేస్తుంది. ఇంత మంచి మనిషిని వీరంతా పాడు చేస్తున్నారు అని అనిపిస్తుంది. కేశవసేన్ను కూడా ఆయన భక్తులు అలాగే పాడు చేశారు. అందుకే నేను చెప్పేది వినండి. శ్రీరామకృష్ణులు: నువ్వు చెప్పేది వినడమా? నువ్వు అత్యాసపరుడివి, కామకుడివి, అహంకారివి. బాదురి డాక్టర్తో: అంటే మీలో జీవత్వ బుద్ధి ఉందని చెబుతున్నారు. కామం, అహంకారం, ధనం కావాలన్న ఆశ, పేరు ప్రతిష్టలకై అత్యాసపడటం, ఇవే జీవుడి లక్షణాలు. జీవుల నైజం ఇదే. డాక్టర్ శ్రీరామకృష్ణులతో: మీరు ఇలా అంటే నేను నా పని చూసుకొని వెళ్ళిపోతాను. తక్కిన ప్రసంగాలతో నాకు పని లేదు. కానీ చర్చకు దిగితే మాత్రం ఉన్నదున్నట్లు చెప్పివేస్తాను. అనులోమం, విలోమం, ఉత్తమ, మధ్యమ, అధమ భక్తులు. అందరూ మౌనంగా ఉండిపోయారు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు డాక్టర్ బహదూరితో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు బహదూరితో: విషయం ఏమిటో తెలుసా? డాక్టర్ సర్కారు నేతి నేతి అని విచారణ చేస్తూ అనులోమ క్రమంలోనే పోతున్నాడు. భగవంతుడు జీవుడు కాదు, జగత్తు కాదు, సృష్టికి అతీతుడు. ఇలాంటి విచారణ ఈయన చేస్తున్నాడు. కానీ విలోమ క్రమానికి వచ్చినప్పుడు సర్వం భగవన్మయంగా అంగీకరిస్తాడు. అరటి చెట్టు పట్టలను తీసివేస్తూ పోయినప్పుడు దవ్వ లభ్యమవుతుంది. అరటి పట్టలు, అరటి దువ్వ అన్నవి వేర్వేరు వస్తువులు. పట్టలు దవ్వ కాదు, దవ్వ పట్టాలు కాదు. కానీ చివరగా పట్టలు లేకుండా దవ్వ, దవ్వ లేకుండా పట్టలు ఉండవని, రెండూ కలిసి అరటి చెట్టు అనే ఒకే వస్తువుకు చెందినవని మనిషి తెలుసుకుంటాడు. భగవంతుడే 24 తత్వాలుగా అయి ఉన్నాడు. మానవుడిగా విరాజిల్లుతూ ఉన్నాడు. డాక్టర్తో: భక్తులు ఉత్తమ, మధ్యమ, అధమ భక్తులు అని 3 రకాలుగా ఉంటారు. భగవంతుడు అక్కడ ఉన్నాడు అని అంటాడు అధమ భక్తుడు. భగవంతుడు సృష్టి వేర్వేరు అన్నది అతడు తలంపు. మధ్యమ భక్తుడు భగవంతుడు అంతర్యామి అంటాడు. అతడు భగవంతుణ్ణి హృదయంలో దర్శిస్తాడు. భగవంతుడే ఈ సమస్తం అయి ఉన్నాడు, ఆయనే 24 తత్వాలుగా అయి ఉన్నాడు అని గాంచేవాడు ఉత్తమ భక్తుడు.
పైన కింద సర్వము భగవంతుడిగానే అతడు దర్శిస్తాడు. నువ్వు గీత, భాగవతం, వేదాంతం వీటినన్నింటినీ చదువు. అప్పుడు ఈ విషయాలన్నిటికీ అవగతం చేసుకోగలవు. భగవంతుడు సృష్టిలో లేడా ఏమిటి? డాక్టర్: ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, అందుకే ఆయన్ని వెతకలేము. తర్వాత సంభాషణ అన్య విషయాల వైపుకు మరలింది. శ్రీరామకృష్ణులు సర్వదా భావావస్థలకు లోనవుతూ ఉంటారు. ఇది ఆయన వ్యాధిని ప్రకోపింపచేసే ప్రమాదం ఉందని డాక్టర్ చెబుతున్నాడు. డాక్టర్ సర్కార్ శ్రీరామకృష్ణులతో, మీరు మీ భావావేశాన్ని నిగ్రహించుకోండి. నాకు కూడా ఎంతగానో భావావేశం కలుగుతూ ఉంటుంది. అప్పుడు నేను మీకంటే ఎక్కువగా నాట్యం చేయగలను. చిన్న నరేంద్రుడు నవ్వుతూ, భావావేశం మరి కాస్త అధికరిస్తే ఏం చేస్తారు? డాక్టర్: నిగ్రహశక్తి కూడా పెరుగుతుంది. శ్రీరామకృష్ణులు: మా ఇరువురు డాక్టర్తో మీరు అలాగే భావించుకోవచ్చు అన్నారు. మా డాక్టర్తో యథార్థంగా భావోద్రేకం కలిగితే మీరు ఏం చేస్తారో చెప్పగలరా? అటుపైన సంభాషణలో డబ్బు గురించిన ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, నాకు డబ్బు మీద ఆవగించేంతైనా ఆశ లేదు. ఆ సంగతి నీకు తెలిసిందే కదా? డాక్టర్: నాకు కూడా డబ్బు మీద ఆశ లేదు. ఇక మీ సంగతి వేరే చెప్పాలా? మా ఇంట్లో డబ్బు పెట్టె తెరిచే ఉంటుంది. శ్రీరామకృష్ణులు: యదుమల్లిక్ కూడా ఇలాగే పరధ్యానంగా ఉండేవాడు. భోజనానికి కూర్చున్నప్పుడు కూడా ఎంతగా అన్యమనస్కుడు అవుతాడంటే, ఆహారం రుచికరంగా ఉందా లేదా అని పట్టించుకోకుండా మొత్తం తినేస్తాడు. ఎవరైనా ఏమండి ఇది తినవద్దు, ఇది బాగాలేదు అంటే, అవునవును ఇది బాగాలేదు అంటాడు. భగవత్ చింతన ద్వారా అన్యమనస్కులవడం, విషయ చింతన ద్వారా అన్యమనస్కులవడంలో గల వ్యత్యాసాన్ని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నట్లు ఉన్నారు. పిదప భక్తుల వంక దృష్టిని సారించి డాక్టర్ను చూపుతూ చిరునవ్వుతో ఇలా అన్నారు: ఇలా చూడండి, ఏదైనా వస్తువు ఉడికినప్పుడు అది మెత్తబడుతుంది. ఈయన కఠినంగా ఉండేవాడు, ప్రస్తుతం లోపల నుండి కొద్ది కొద్దిగా మెత్తబడుతున్నాడు. డాక్టర్: ఏదైనా వస్తువును ఉడకబెట్టినప్పుడు అది బయట నుండే మెత్తబడడం ప్రారంభిస్తుంది. కానీ అది నాకు ఈ జన్మలో సాధ్యపడదేమోనని అనుమానంగా ఉంది. అందరూ నవ్వారు. డాక్టర్ సర్కారు బయలుదేరనున్నాడు. శ్రీరామకృష్ణులతో మాట్లాడుతున్నాడు. డాక్టర్: జనం మీ పాదాలకు ముక్కేటప్పుడు వారిని మీరు వద్దని వారించలేరా? శ్రీరామకృష్ణులు: అందరూ ఆ అఖండ సచిదానందుణ్ణి పట్టుకోగలరా ఏమిటి? డాక్టర్: అలాగని మీరు జనులకు ఏది మంచిది ఏది కాదు అన్న విషయం చెప్పరా? శ్రీరామకృష్ణులు: జనులలో రుచి భేదం ఉంటుంది. వారి రుచులు వేరువేరుగా ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితానికి అందరూ ఒకే విధమైన అర్హతను కలిగి ఉండరు. వారిలో అధికార భేదం ఉంటుంది. డాక్టర్: అదేమిటి? శ్రీరామకృష్ణులు: రుచి భేదం అంటే ఏమిటో తెలుసా? కొందరు చేప పులుసు తింటారు, కొందరు వేయించిన చేప, కొందరు చేప ఊరగాయ తింటారు, మరికొందరు చేప పులావ్ తింటారు. ఇంకా అధికార భేదం అనేది కూడా ఉంది. ముందుగా అరటి చెట్టుకు గురి పెట్టడం నేర్చుకోవాలి. ఆ తరువాత దీపపు వత్తి అటుపైన ఎగురుతున్న పక్షికి గురిపెట్టాలని నేను చెబుతూ ఉంటాను. అఖండ దర్శనం. డాక్టర్ సర్కార్కి చైతన్యం కలుగుతుంది. సంధ్యాకాలం అయింది. శ్రీరామకృష్ణులు ధ్యాన నిమగ్నులు అయ్యారు. వ్యాధి కారణంగా విపరీతమైన బాధపడుతున్నప్పటికీ ఆ బాధంతా ప్రస్తుతానికి ఒక మూలన పడిపోయింది. కొందరు ఆంతరంగిక భక్తులు సమీపంగా కూర్చుని తదేకంగా ఆయన్నే చూస్తున్నారు. చాలాసేపటి వరకు ఆయన ఆ స్థితిలోనే ఉండిపోయారు. పిదప బాహ్యస్పృహలోకి వచ్చాక మాతో మెల్లగా ఇలా అన్నారు: నా మనస్సు అఖండంలో లీనమైపోయింది. అటు తర్వాత అనేక దృశ్యాలను గాంచాను. డాక్టర్కు ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుందన్న విషయం చూశాను. కానీ అందుకు ఇంకా కొన్ని రోజులు పడుతుంది. ఇకపైన అతడికి ఎక్కువగా చెప్పే పని ఉండదు. మరొకరిని చూశాను. అతన్ని కూడా ఆకర్షించు అని మనస్సు చెప్పింది. అతడి గురించి తర్వాత చెబుతాను. గృహస్థులకు వివిధ ఉపదేశాలు. శ్యాంబసు, దొకరి డాక్టరు, మరికొందరు భక్తులు వచ్చారు. శ్రీరామకృష్ణులు వారితో మాట్లాడసాగారు. శ్యాంబసు: ఆహా, ఆ రోజు మీరు మాకు ఎన్ని అద్భుత విషయాలు చెప్పారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: ఏ విషయాలు? శ్యాంబసు: జ్ఞానాజ్ఞానాలకు ఆవల ఏముంటుందన్న విషయం. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: అది విజ్ఞానం. జ్ఞానాజ్ఞానం అన్నది అజ్ఞానం. సర్వభూతాలలోనూ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడం జ్ఞానం. ఇకపోతే భగవంతుణ్ణి విశేషంగా తెలుసుకోవడాన్ని విజ్ఞానం అంటారు. భగవంతుడితో సంభాషించడం, ఆయన మనకు ఆత్మీయుడు అన్న బోధ, దీన్నే విజ్ఞానం అంటారు.
కట్టెలో అగ్ని ఉంది, అగ్నితత్వం ఉంది అని తెలుసుకోవడం జ్ఞానం. ఆ కట్టెను వెలిగించి ఆ మంటతో అన్నం వండుకొని భుజించడం, అలా భుజించి పుష్టికరంగా తయారవ్వడాన్ని విజ్ఞానం అంటారు. శ్యాంబసు నవ్వుతూ ఇంకా ముళ్ళు గురించిన విషయం కూడా చెప్పారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఆ కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మరో ముళ్ళు కోసం వెతకవలసి వస్తుంది. పిదప దానితో కాలికి గుచ్చుకున్న ముళ్ళును తీసివేయాలి. అటు తర్వాత ఆ 2 ముళ్లను పారవేయవలసి ఉంటుంది. అదేవిధంగా అజ్ఞానమనే ముళ్ళును తొలగించడానికి జ్ఞానమనే ముళ్ళును సేకరించవలసి వస్తుంది. అజ్ఞానం నశించినప్పుడు జ్ఞానాజ్ఞానాలు రెండింటినీ పారవేయాలి. అప్పుడు విజ్ఞానం జనిస్తుంది. శ్యాంబసు పట్ల శ్రీరామకృష్ణులు ప్రసన్నులయ్యారు. శ్యాంబసు వయస్సు మళ్ళిన వ్యక్తి. ప్రస్తుతం కొంతకాలం భగవచ్చింతనలో గడపాలని అభిలషిస్తున్నాడు. శ్రీరామకృష్ణుల గురించి విని ఇక్కడకు వచ్చాడు. అతడు ఇక్కడకు రావడం ఇది 2వసారి. శ్రీరామకృష్ణులు శ్యాంబసుతో, లౌకిక ప్రసంగాలను పూర్తిగా వదిలిపెట్టు. భగవత్ ప్రసంగాలు తప్ప అన్య విషయాలు ఏవీ మాట్లాడవద్దు. లౌకిక వ్యక్తులను చూడగానే మెల్లగా అక్కడి నుంచి తప్పుకో. ఇంతకాలం సంసారం చేశాక అంతా డొల్లా అని తెలుసుకున్నావు. భగవంతుడొక్కడే వస్తువు, తక్కినదంతా అవస్తువు. భగవంతుడొక్కడే సత్యం, తక్కినదంతా కేవలం 2 రోజులు మాత్రం ఉండేది. ఆఖరకు సంసారం మాత్రం ఏమిటి? అది రేగిపండుతో చేసిన ఊరగాయ లాంటిది. దాన్ని తిందామన్న ఆరాటం జనిస్తుంది. కానీ తినడానికి రేగిపండులో ఏముందని? తోలు విత్తనం మాత్రమే కదా. పైగా తిన్నప్పుడు కడుపులో నొప్పి వేస్తుంది. శ్యాంబసు: అవునండి, మీరు చెబుతున్నదంతా వాస్తవమే. శ్రీరామకృష్ణులు: చాలా కాలంగా నువ్వు అనేక లౌకిక వ్యవహారాలలో నిమగ్నమై ఉన్నావు. ఈ సంసార జంజాటాల మధ్య ఉంటే భగవచ్చింతన, ధ్యానం వీలుపడదు. కొంతకాలం ఏకాంతవాసం ఆవశ్యకం. ఏకాంతంలోకి వెళ్లకుండా మనస్సు స్థిరం కాదు. అందుకే ఇంటికి కనీసం 6 మైల్ దూరంలో ధ్యానం కోసం స్థలం ఏర్పాటు చేసుకోవాలి. శ్యాంబసు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. అతడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, పైగా నీ పళ్ళన్నీ ఊడిపోయాయి. ఇంకా దుర్గాపూజ కోసం ఈ ఉబలాటం ఎందుకు? అందరూ నవ్వారు. ఒక వ్యక్తి మేకపోతులను బలిస్తూ యథోక్తంగా దుర్గాపూజను జరిపించేవాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు పూజ జరిపించాక అతడు దాన్ని ఆపివేశాడు. ప్రస్తుతం దుర్గాపూజ చేయడం లేదు ఎందుకని మిత్రుడు ప్రశ్నించగా ఆ వ్యక్తి, తమ్ముడు, ఇప్పుడు పళ్ళన్నీ ఊడిపోయాయి, అందువల్ల మేకపోతు మాంసం తినడం వీలు కాదు అన్నాడు. శ్యాంబసు: ఆహా, ఏం వచనాలు! శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఈ సంసారంలో ఇసుక, చక్కెర రెండూ కలగలిపి ఉన్నాయి. చీమలాగా ఇసుకను వదిలి చక్కెరను స్వీకరించాలి. కేవలం చక్కెరను మాత్రమే తీసుకునేవాడు తెలివైనవాడు. భగవచ్చింతనకు, ధ్యానం చేయడానికి ఏకాంత ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకో. దానిని నువ్వు సిద్ధం చేసుకో. నేను కూడా ఒకసారి వస్తాను. శ్యాంబసు: మహాశయ, పునర్జన్మ అనేది ఉందంటారా? మనం మళ్ళీ జన్మనెత్తవలసి ఉంటుందా? శ్రీరామకృష్ణులు: ఆ విషయం భగవంతుణ్ణి అడుగు. మనస్ఫూర్తితో ఆయన్ను ప్రార్థించు. ఆయనే నీకు అంతా వెల్లడిస్తాడు. తప్పక వెల్లడిస్తాడు. యదుమల్లిక్తో మాట్లాడితే అతడికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఎంత ధనం ఉందో, రొక్కపత్రాలు ఎన్ని ఉన్నాయో అంతా అతడే తెలుపుతాడు. ప్రారంభంలో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది కాదు. ముందుగా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకో. పిదప నీకు ఏది కావాలంటే అది ఆయనే తెలియపరుస్తాడు. శ్యాంబసు: మహాశయ, సంసారంలో ఉంటూ మనిషి ఎన్నో పాపకృత్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అలాంటి మనిషికి ఎన్నటికైనా భగవంతుణ్ణి పొందడం సాధ్యమేనా? శ్రీరామకృష్ణులు: ఎవరైనా వ్యక్తి శరీరాన్ని చాలించే ముందు సాధనలు జరిపినట్లయితే, సాధనలు చేస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దేహత్యాగం చేసినట్లయితే అతడికి ఎన్నటికీ పాపం అంటదు. స్నానం చేయించాక కూడా ఒంటికి దుమ్ము ధూళి పూసుకోవడం ఏనుగు స్వభావం. కానీ స్నానం అవగానే మావటివాడు దాన్ని గజశాలకు తీసుకువెళ్తే అది మళ్ళీ అలా దుమ్ము పూసుకోలేదు. వ్యాధితో ఎంతగానో బాధపడుతున్నప్పటికీ పరమదయాళువు, అహేతుక కృపాసింధు అయిన పరమహంస శ్రీరామకృష్ణులు జీవుల దుఃఖాలను చూసి చలించిపోయి వారికి హితవు చేకూరేదెలా అని రాత్రింబవళ్ళు అదే ఆలోచనలో మునిగి ఉన్నారు. ఆయన అపార కరుణను చూసి భక్తులు నిశ్చేష్టులవుతున్నారు. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దేహాన్ని వదిలినట్లయితే ఎలాంటి పాపం అంటదు అన్న ఆయన అభయ వచనం భక్తుల హృదయాలలో గాఢంగా హత్తుకుపోయింది. తృతీయ పరిచ్ఛేదం. డాక్టర్ సర్కార్ మా
శుక్రవారం అక్టోబర్ 30, 1885. సమయం ఉదయం 9 గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదిలో మాతో సంభాషిస్తున్నారు. అక్కడ మరెవరూ లేరు. శ్రీరామకృష్ణుల పరిస్థితిని నివేదించడానికి డాక్టర్ సర్కార్ వద్దకు వెళ్ళి ఆయన్ను తోడ్కొని రానున్నాడు మా. శ్రీరామకృష్ణులు మాతో నవ్వుతూ, ఇవాళ ఉదయం పూర్ణుడు వచ్చాడు. అతడిది ఎంత కోమల స్వభావం. మణీంద్రుడిది ప్రకృతి స్వభావం. అతడు చైతన్య చరితామృతం చదివి గోపికల మనోగతాన్ని అర్థం చేసుకున్నాడు. భగవంతుడు పురుషుడని, మానవుడు ప్రకృతి అని, సఖీభావంతో మానవుడు భగవంతుణ్ణి ఆరాధించాలని కూడా అతడు అర్థం చేసుకున్నాడు. అతడు ఎంత అసాధారణం! మా అవునండి, నిజమే. పూర్ణుడికి 15 లేక 16 సంవత్సరాలు ఉంటాయి. అతన్ని చూడాలని శ్రీరామకృష్ణులు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు. కానీ పూర్ణుణ్ణి ఇంట్లో వాళ్ళు శ్రీరామకృష్ణుల వద్దకు రావడానికి అతన్ని అనుమతించరు. వ్యాధికి మునుపు ఒకనాటి రాత్రివేళ పూర్ణుణ్ణి చూడడానికి శ్రీరామకృష్ణులు ఎంతగా పరితపించిపోయారు అంటే ఆయన ఉన్నపళానే దక్షిణేశ్వరం నుండి మా ఇంటికి వచ్చేశారు. అప్పుడు మా పూర్ణుణ్ణి అతడి ఇంటి నుండి శ్రీరామకృష్ణుల వద్దకు పిలుచుకొచ్చాడు. భగవంతుణ్ణి ప్రార్థించే విషయమై ఆ కుర్రవాడికి సూచనలు ఇచ్చి ఆయన దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళిపోయారు. మణీంద్ర వయస్సు కూడా 15 లేక 16 సంవత్సరాలు ఉంటుంది. భక్తులు అతన్ని కోకా అంటే పసిపిల్లవాడు అని పిలుస్తారు. భగవన్నామ సంకీర్తన విని అతడు భావావేశంలో నాట్యం చేస్తాడు. సుమారు 10:30 గంటలకు మా డాక్టర్ సర్కార్ ఇల్లు చేరాడు. మేడమీది వసారాలో కుర్చీలలో కూర్చుని డాక్టర్, మాలు ఇద్దరూ సంభాషించుకోసాగారు. డాక్టరు ఎదురుగా ఒక గాజు తొట్టెలో బంగారు రంగు చేపలు ఉన్నాయి. మధ్య మధ్యలో ఆయన ఆ చేపలకు ఏలుక తొక్కలు వేస్తున్నారు. ఇంకా మైదాపిండిని ఉండలుగా చేసి మేడ మీద వాలుతున్న పిచ్చుకల వైపుకు విసురుతున్నాడు. మా వీటినన్నింటినీ గమనిస్తున్నాడు. డాక్టరు మాతో నవ్వుతూ, చూసావా, ఈ చేపలు నా వంకే చూస్తున్నాయి. నేను ఏలుక తొక్కలు వేశానని అవి ఎరుగవు. అందుకే కేవలం భక్తి ఉంటే ప్రయోజనం లేదు అని నేను చెప్పడం. జ్ఞానం కూడా ఉండాలి. మా నవ్వాడు. ఆ పిచ్చుకలను చూడు, వాటికి ఆహారం వేశాను. అయితే అవి భయంతో ఎగిరిపోతున్నాయి. వాటికి జ్ఞానం లేదు కనుక భక్తి కూడా లేదు. మైదా ఉండలు వాటికి ఆహారమని అవి ఎరుగవు. ఇద్దరు అతిథులు గదిలోకి వచ్చారు. డాక్టర్ ఒకంతసేపు విశ్రమించాడు. గదిలో అల్మరాల నిండా పుస్తకాలను చూస్తూ మా క్యానన్ ఫెర్రర్ రచించిన యేసుక్రీస్తు జీవిత చరిత్ర అనే పుస్తకం తీసి కొన్ని పుటలు చదివాడు. డాక్టరు మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. హోమియోపతి ఆసుపత్రి ఏర్పరచడానికి తాను ఎన్ని అవస్థలు పడ్డాడో చెబుతున్నాడు. దానికి సంబంధించి 1876 కలకత్తా జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన ఉత్తర ప్రత్యుత్తరాలను చదవమని మాతో చెప్పాడు. డాక్టర్ సర్కార్ హోమియోపతి వైద్యం పట్ల అంకితభావం ఉన్నవాడు. మా ముంగర్ రచించిన నవీన ధర్మశాస్త్రం అనే పుస్తకాన్ని తీసుకున్నాడు. డాక్టర్ ముంగర్ తన నిర్ణయాలకు యుక్తిపూర్వకమైన తర్కాలను ఆధారం చేసుకున్నాడు. ఎవరు చైతన్యుడో, బుద్ధుడో లేక యేసుక్రీస్తో చెప్పాడని మీరు విశ్వసించడం వంటిది కాదు ఇది. మా నవ్వుతూ, అవును, మనం చైతన్యుల, బుద్ధుడి వచనాలను నమ్మరాదు, కానీ ముంగర్ చెప్పిన పలుకులను మాత్రం నమ్మి తీరాలి. డాక్టర్, నువ్వు ఏమైనా అనుకో, మా అది కాదండి. ఎవరో ఒకరిని ప్రమాణంగా తీసుకోవాలన్నప్పుడు ముంగర్ను తీసుకుంటే సరిపోతుందని నేను అంటున్నాను. డాక్టర్ నవ్వాడు. డాక్టర్ మాతో పాటు బండిలో కూర్చున్నాడు. బండి శ్యాంపుకూర్ వైపుకు బయలుదేరింది. మిట్ట మధ్యాహ్నం. ఇద్దరు మాటల్లో పడ్డారు. డాక్టర్ బహాదురీ గురించిన ప్రస్తావన వచ్చింది. బహాదురీ కూడా అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులను సందర్శించడానికి వస్తూ ఉంటాడు. మా నవ్వుతూ, మీరు మళ్ళీ రాళ్ళు రప్పలతో ప్రారంభించాలని బహాదురీ అన్నాడు. డాక్టర్ అంటే మా మహాత్ములను, సూక్ష్మ శరీరులను మీరు అంగీకరించరు కదా. బహాదురీ బహుశా థియోసఫీకి చెందినవాడై ఉంటాడు. అదీగాక మీరు అవతారవాదం, భగవంతుడి లీలలు మొదలైనవి ఒప్పుకోరు. అందుకే కాబోలు మీ గురించి పరిహాసంగా ఇలా అన్నాడు. మీరు మరణించిన పెదప మళ్ళీ మానవ జన్మ ఎత్తరట. అంతెందుకు, పశుపక్షాదుల శరీరం కూడా లభించదు. చెట్టు చేమలై కూడా పుట్టరట. కాబట్టి రాళ్ళు రప్పలతో మొదలు పెట్టవలసిందే. తరువాత క్రమక్రమంగా ఉన్నతి నొంది చివరకు మానవ జన్మ ఎత్తవచ్చు. డాక్టర్ బాబోయ్, అలాగా? మా భౌతిక శాస్త్రాలలో కూడా మీ జ్ఞానం కృత్రిమమైందేనని బహాదురీ అన్నాడు.
అలాంటి జ్ఞానం తాత్కాలికం. 2 బావులు ఉన్నాయనుకోండి, వాటిలో ఒకటి వాననీటితో నిండి ఉంది, మరొకటి ఊట నీటితో నిండి ఉంది. వాననీటితో నిండిన బావి ఎండాకాలంలో ఎండిపోతుంది. అట్లే మీ శాస్త్రజ్ఞానం కూడా సత్వరం ఎండిపోతుంది. డాక్టర్ నవ్వుతూ, అలాగా. బండి కార్న్వాలిస్ వీధిలో ఆగింది. డాక్టర్ ప్రతాప్ మజుందార్ను బండిలో ఎక్కించుకున్నారు. నిన్న ఆయన కూడా శ్రీరామకృష్ణులను దర్శింప వెళ్ళాడు. బండి శ్యాంపుకూర్ ఇంటిని చేరుకుంది. చతుర్థ పరిచ్ఛేదం. డాక్టర్ సర్కార్కి ఉపదేశం, జ్ఞానుల ధ్యానం. శ్రీరామకృష్ణులు పలువురు భక్తులతో తమ గదిలో కూర్చుని ఉన్నారు. డాక్టర్ శ్రీరామకృష్ణులతో, మళ్ళీ ఖాసీ అనగా అంటే దగ్గు వచ్చిందా అని అర్థం. వంగ భాషలో దగ్గును కాశీ అంటారు. అయిందా? కానీ కాశీ వెళ్ళడం మాత్రం మంచి పనే. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుంది. నేను కోరుకునేది ముక్తి కాదు, భక్తే. అందరూ నవ్వారు. డాక్టర్ ప్రతాప్ డాక్టర్ బాదురికి అల్లుడు. శ్రీరామకృష్ణులు ప్రతాప్ ముందు డాక్టర్ బాదురిని ప్రశంసించసాగాడు. శ్రీరామకృష్ణులు ప్రతాప్తో, ఆహా, బాదురి సౌశీల్యవంతుడు, భగవచ్చింతనాపరుడు, ఆచారనిష్టలు గలవాడు, సగుణ నిర్గుణ బ్రహ్మల రెండింటినీ అంగీకరిస్తాడు. డాక్టర్ సర్కార్ గురించి డాక్టర్ బాదురి చెప్పిన రాళ్ళు రప్పల మాట అందరి ముందు ఒకసారి చెప్పాలని మా ఉవ్విళ్ళూరుతున్నాడు. శ్రీరామకృష్ణుడు వినేలా మెల్లగా చిన్న నరేంద్రుణ్ణి ఆ మాటలు గుర్తున్నాయా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ డాక్టర్తో, నీ గురించి బాదురి ఏమన్నాడో తెలుసా? నువ్వు వీటినన్నింటినీ ఒప్పుకోవు కాబట్టి మరు జన్మలో నువ్వు రాళ్ళు రప్పలుగా పుట్టి ప్రారంభించవలసి ఉంటుందట. అందరూ నవ్వారు. డాక్టర్ నవ్వుతూ, రాళ్ళు రప్పలతో ప్రారంభించి అనేక జన్మలెత్తాక చివరికి మానవ జన్మ లభిస్తుంది. మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ నాకు అదే గతి కదా, కాబట్టి మళ్ళీ రాళ్ళు రప్పలుగా జన్మించవలసి ఉంటుంది. అందరూ నవ్వారు. వ్యాధితో బాధపడుతున్నప్పటికీ శ్రీరామకృష్ణులు సర్వదా భగవద్భావంలో ఉన్మత్తులై ఉన్నారు. తరచూ భావావస్థ పొందుతూ ఉంటారు. ప్రతాప్, నిన్న నేను మీ భావావస్థను చూశాను. శ్రీరామకృష్ణులు, అది సామాన్యమైంది, ప్రగాఢ స్థితి కాదు. డాక్టర్, సంభాషించడం, భావావస్థ, ప్రస్తుతం ఇవి రెండూ మీకు మంచిది కాదు. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, నిన్న భావావస్థలో నిన్ను చూశాను. నీకు జ్ఞానం ఉంది, కానీ అది శుష్క జ్ఞానం. నువ్వు ఇంకా భగవదానందాన్ని చవిచూడలేదు. డాక్టర్ను చూపుతూ ప్రతాప్తో, ఇతడు ఒకసారి భగవదానందాన్ని పొందితే పైన కింద సర్వత్రా పరిపూర్ణంగా దర్శిస్తాడు. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అనడు. ఎవరితోనూ కటువుగా తీవ్రంగా కూడా మాట్లాడడు. భక్తులందరూ మౌనంగా వింటున్నారు. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా భావావస్థను పొంది డాక్టర్తో ఇలా అన్నారు. మహేంద్రబాబు, ఏమిటిది? ధనం కోసం అంత ఆరాటం ఎందుకు? భార్య పట్ల అంతటి అనురక్తి ఎందుకు? పేరు ప్రతిష్టలకై అంతగా పాకులాడుతావెందుకు? ఇప్పటికైనా వీటన్నిటినీ విదిలించి ఏకాగ్రతతో మనస్సును భగవంతుడి మీద నిలుపు. భగవదానందాన్ని అనుభవించు. డాక్టర్కు ఏం చెప్పాలో తోచడం లేదు. భక్తులు కూడా మౌనంగా ఉన్నారు. శ్రీరామకృష్ణులు జ్ఞానులు చేసే ధ్యానం గురించి నాంటా చెబుతూ ఉండేవాడు. పైన కింద ఎక్కడ చూసినా పరిపూర్ణంగా జలమయం. జీవుడు చేపలాగా నీటిలో ఆనందంగా ఈదులాడుతున్నాడు. ధ్యానం స్థిరంగా కుదిరినప్పుడు వీటిని యథార్థంగా దర్శించగలవు. అనంత సాగరాన్ని ఊహించుకోండి. దానికి ఎక్కడా తీరం అనేది లేదు. అందులో ఒక కుండ ఉందనుకోండి. కుండ లోపల బయట నీరే. జ్ఞాని బాహ్యాంతరాలలో ఆ పరమాత్మనే దర్శిస్తాడు. మరి కుండ అనేది ఏమిటి? అది నేను అనే జ్ఞానం. కుండ ఉన్నందున నీరు 2 భాగాలుగా విడిపోయినట్లు అగుపిస్తుంది. కుండ కారణంగా లోపల బయట అన్న జ్ఞానం ఉంటుంది. నేను అనే కుండ ఉన్నంత వరకు అలాంటి జ్ఞానం ఉంటుంది. ఆ నేను అన్నది వదిలిపోయినప్పుడు ఏమి ఉంటుందో అదే ఉంటుంది. దానిని మాటలలో వర్ణించలేము. జ్ఞాని మరో విధంగా కూడా ధ్యానిస్తాడు. అనంత ఆకాశంలో పక్షి రెక్కలు విప్పి ఆనందంగా ఎగురుతోంది. అది చిదాకాశం. ఆత్మ అన్నది పక్షి. పక్షి పంజరంలో బంధింపబడలేదు. అది చిదాకాశంలో ఎగురుతోంది. దాని ఆనందానికి అవధుల్లేవు. భక్తులు ఆశ్చర్యచకితులై ధ్యానయోగం గురించిన ఈ అపురూప వచనాలను విన్నారు. కాసేపటి తర్వాత ప్రతాప్ సంభాషణను కొనసాగించాడు. ప్రతాప్ డాక్టర్తో, గాఢంగా
యోచించి చూస్తే నిస్సందేహంగా ప్రతిదీ నీడలా గోచరిస్తుంది. డాక్టర్, నీడ గురించి చెప్పాలి అంటే 3 వస్తువులు అవసరమై ఉంటాయి. సూర్యుడు వస్తువు, నీడ వస్తువంటూ లేకుండా నీడ ఎలా ఏర్పడుతుంది? భగవంతుడు యథార్థమని, సృష్టి మిథ్య అని నువ్వు అంటున్నావు. సృష్టి కూడా యథార్థమని నేను అంటాను. ప్రతాప్, అద్దంలో ప్రతిబింబం చూసినట్లు ఈ ప్రపంచం కూడా మనస్సు అని అద్దంలో ప్రతిబింబమే. డాక్టర్, అయితే వస్తువు లేకుండా ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? నరేంద్రుడు, వస్తువు లేకేం, భగవంతుడు వస్తువు. డాక్టర్ బదులు పలకలేదు. జగత్ చైతన్యం సైన్సు. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, నువ్వు ఒక చక్కని మాట చెప్పావు. భావావస్థ అనేది భగవంతుడితో యోగం పొందడం ద్వారా కలుగుతుంది అన్నమాట. ఇది ఇంతకు మునుపు మరెవ్వరూ చెప్పలేదు. నువ్వొక్కడివే చెప్పావు. అధికంగా భగవచ్చింతన చేస్తే బుర్ర పాడవుతుందని ఒకసారి శివనాథ్ అన్నాడు. అంటే జగత్ చైతన్యాన్ని గురించిన చింతన చేస్తూ అచైతన్యులం అయిపోతామట. భగవంతుడు బోధస్వరూపుడు. ఆయన బోధ ద్వారానే జగత్తు బోధ ఏర్పడుతుంది. ఆయన్ను చింతన చేయడం వల్ల మనం బోధరహితులం అవుతామా? ఇంకా నీ సైన్సు ఏమని చెబుతోంది? దీనిని దానికి కలిపితే అది అవుతుంది, దానికి దీనిని కలిపితే ఇది అవుతుంది అని. అంతే కదా. ఇలాంటి వాటి గురించి, ఇలాంటి జడ పదార్థాల గురించి ఆలోచించడం వల్లనే మతిపోయే అవకాశాలు ఎక్కువ. డాక్టర్, వీటిల్లో కూడా భగవంతుణ్ణి చూడవచ్చు. అలాంటప్పుడు భగవంతుణ్ణి మానవులలో ఇంకా స్పష్టంగా చూడవచ్చు, మహాపురుషుల్లో మరింత స్పష్టంగా చూడవచ్చు. డాక్టర్, మనుషుల్లో తప్పక చూడవచ్చు. శ్రీరామకృష్ణులు, ఏ చైతన్యంతోనైతే జడ పదార్థం పర్యంతం చైతన్యం పొందుతుందో, కాళ్ళు చేతులు శరీరం కదులుతున్నాయో దానిని చింతన చేయడం ద్వారా చైతన్యం కోల్పోవడమా? శరీరం కదులుతోందని లోకులు అంటారు, కానీ భగవంతుడే దానిని కదిలిస్తున్నాడని వారు ఎరుగరాయే. నీటితో చేయి కాలిందని వారు అంటారు, అయితే చేతిని నీరు కాల్చలేదు. నీటిలో ఉన్న వేడిమి నీటిలో ఉన్న అగ్ని కారణంగానే చెయ్యి కాలేది. పాత్రలో అన్నం ఉడుకుతోంది. బంగాళదుంపలు, వంకాయలు కూడా ఎగురుతున్నాయి. అవి తమంతట తామే నాట్యం చేస్తున్నాయని చిన్నపిల్లలు అంటారు. కింద మంట ఉందన్న సంగతి వారికి తెలియదు. ఇంద్రియాలు తమంతట తామే పని చేస్తున్నాయని మనిషి అంటాడు, కానీ అంతరంగాన చైతన్య స్వరూపుడే ఉన్నట్లు అతడికి తెలియదు. డాక్టర్ లేచి నిలబడ్డాడు. బయలుదేరనున్నాడు. శ్రీరామకృష్ణులు కూడా లేచి నిలబడ్డారు. డాక్టర్, జనుల కష్టాలలో ఉన్నప్పుడే భగవంతుణ్ణి తలుస్తారు. నువ్వు అంటారు. మీకు గొంతులో వ్రణం లేచింది కాబట్టే మీరు కూడా భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరిప్పుడు దూదేకుల వాని చేతిలో పడ్డారు. అతడితో చెప్పుకోవడమే ప్రస్తుతం మీకు తగును. నేను మీ మాటల్నే ఉదహరిస్తున్నాను. శ్రీరామకృష్ణులు, నాకు చెప్పుకోవలసింది అంటూ ఏమీ లేదు. డాక్టర్, ఎందుకు చెప్పరు? మనం భగవంతుడి ఒడిలో కూర్చుంటాము, ఆయన ఒడిని అశుద్ధపరుస్తాము కూడా. మరి అలాంటప్పుడు మన జబ్బు గురించి ఆయనకు కాకపోతే మరెవరికి చెప్పాలి? శ్రీరామకృష్ణులు, ఆ మాట నిజమే. ఒక్కోసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను, కానీ చెప్పలేకపోతాను. డాక్టర్, అయినా ఆయనకు చెప్పవలసిన అవసరం కూడా ఏముంది? ఈ సంగతి ఆయనకు తెలియదా? శ్రీరామకృష్ణ నవ్వుతూ, మహమ్మదీయుడు ఒకడు నమాజ్ చదువుతూ హే అల్లా హే అల్లా అంటూ కేకలు పెడుతూ ఉండేవాడు. అది విని అతడితో ఒక వ్యక్తి ఇలా అన్నాడు, నువ్వు అల్లాను పిలుస్తున్నావు, అది బాగానే ఉంది, కానీ అంతగా కేకలు పెట్టడం ఎందుకు? చీమ చిటుక్కుమన్నా ఆయన వినగలడు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.